కార్తీక మాసం వచ్చేసింది. అందరూ వనభోజనాలు, వెకేషన్లు, ట్రిప్లు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలని ఎంతో బిజీగా ఉన్నారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ఏదైనా లొకేషన్ కోసం ఆలోచిస్తున్నారా? మీరు కనుక విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, పొన్నూరు ఈ ఏరియాకి సంబంధించిన వారు అయితే నా సజెషన్ అయితే బాపట్ల సూర్యలంక బీచ్ కి వెళ్ళండి. లాస్ట్ వీక్ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి అనుకోకుండా సూర్యలంక బీచ్ కి వచ్చాను. అది ఒక పెద్ద కాదు, చిన్న కథ. మధ్యాహ్నం భోజనం చేసి ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే పద సరదాగా పొన్నూరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామన్నారు. సరే అని చెప్పి నన్ను బయలుదేరాం. తీరా పొన్నూరు చేరుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికి మనం ఇప్పటికే ఒకసారి వచ్చాం కదా. సూర్యలంక బీచ్ సుమారు ఇక్కడ నుండి 30 కిలోమీటర్లు ఉంటుంది. పదా బీచ్ కి వెళ్దామని చెప్పి నన్ను గుడికి కాకుండా బీచ్ కి తీసుకువచ్చారు. అలా అనుకోకుండా ఫ్రెండ్స్ తో బీచ్ కి వచ్చాను. సరే ఫ్రెండ్స్ తో ఎలాగో వచ్చాను కదా, ఫ్యామిలీతో కూడా ఒకసారి వద్దామని ఈ వీక్ ఫ్యామిలీతో బీచ్ కి వచ్చాను. బీచ్ ఒకటే కాదు, బాపట్లలో ఉన్న భవనారాయణ స్వామి గుడి, బాపట్లకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లెలమూడి అనే గ్రామంలో ఉన్న అమ్మవారి గుడిని కూడా మేము సందర్శించాము. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సూర్యలంక బీచ్ కి రావాలంటే ముందుగా మీరు బాపట్ల చేరుకోవాలి. కార్తీక మాసం ఎఫెక్ట్ చాలా బాగా ఉంది. బాపట్లలో మాతో పాటు ట్రైన్ నుండి ఎంతమంది దిగారు అంటే నాకైతే ట్రైన్ ఖాళీ అయిపోయిందా అని అనిపించింది. బాపట్ల రైల్వే స్టేషన్ బయట మీకు ఎన్నో సర్వీస్ ఆటోలు దొరుకుతాయి. వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా బీచ్ దగ్గర దింపుతారు. ఒక్కొక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు. బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర నుండి సూర్యలంక బీచ్ కి చేరుకోవడానికి మీకు సుమారుగా 20 నిమిషాలు పడుతుంది. బీచ్ కి వెళ్లే దారిలో మీకు కొన్ని చిన్న గ్రామాలు కూడా కనిపిస్తాయి. మీరు గనక తెల్లవారుజామున వస్తున్నట్టయితే ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఫీల్ అవ్వచ్చు. బీచ్ కి దగ్గర అయ్యే కొద్ది సీనరీస్ చాలా బాగుంటాయి. గ్రీనరీ చాలా ఉంటుంది. మీకు నచ్చిన మంచి 4 పాటలని ఎంచుకోండి. ఆ పాటలని, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని రెండింటినీ ఎంజాయ్ చేస్తూ బీచ్ ని చేరుకోండి. బీచ్ కి వచ్చే దారిలోనే మీకు బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్ అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రెండు మీకు కనబడతాయి. ఇక్కడ బ్యారికేడ్స్ అలాగే పోలీస్ వాళ్ళు మీకు కనబడుతున్నారు కదా, ఆటో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడే దింపేది. మీరు కనుక ఒకవేళ బోన్ వెహికల్ లో వచ్చినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్ లో ముందుకు వెళ్ళినట్టయితే మీకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఆటోలు ఇక్కడే మీకు అవైలబుల్ గా ఉంటాయి. పదండి బీచ్ కి వెళ్దాం. ఈ రోడ్ లో కనుక మీరు నేరుగా ఒక 5 నిమిషాల పాటు నడిచినట్టయితే మీరు బీచ్ కి చేరుకుంటారు. ఇక్కడ ఈ కనిపించే గుడి శివాలయం. ఎంతో మంది ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇదే బీచ్ యొక్క మెయిన్ గేట్. మెయిన్ గేట్ కి పక్కనే ఉన్న రోడ్ లో మీకు ఎన్నో షాప్స్ కనిపిస్తాయి. తాగడానికి టీ దగ్గర నుండి వేసుకోవడానికి షార్ట్స్ వరకు అన్ని మీకు అక్కడ దొరుకుతాయి. ఈ మెయిన్ గేట్ దగ్గర మీకు ఉచిత వైద్య సేవలు కూడా లభిస్తాయి. అక్కడ పక్కనే క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. మీరు కనుక ఒకవేళ ఇక్కడ స్టే చేయాలి అనుకున్నట్టయితే రిసార్ట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ బీచ్ లో పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. మన ఆనందాన్ని రెట్టింపు చేయడానికే ఏటీవీ బైక్స్, గుర్రాలు, ఒంటెలు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఏ రైడ్ అయినా సరే 100 రూపాయలు తీసుకుంటారు. వచ్చిన యాత్రికుల సేఫ్టీ కోసం పోలీసు వాళ్ళు ఇక్కడ నిరంతరం మైక్ లో గైడ్ చేస్తూ ఉంటారు. కేవలం గైడ్ చేయడం మాత్రమే కాదు, యాత్రికుల సేఫ్టీ కోసం ఇక్కడ గజయితగాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కువ లోతుకి వెళ్లొద్దు అని బ్యారికేడ్స్ అరేంజ్ చేశారు. అవి దాటకండి, జాగ్రత్తగా ఆడుకోండి. పోలీసు వారికి సహకరించండి. బీ సేఫ్. ఆనందం కోసం వచ్చిన ట్రిప్ ని విషాదంగా మార్చుకుని వెళ్లొద్దు. ఇక్కడ సముద్రంలో బాల్ గేమ్స్ ఆడుకునివ్వట్లేదు కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. బయట షాప్స్ ఉన్న రోడ్డు చూపించాను కదా, ఆ రోడ్ లో కనుక మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే బీచ్ కి వెళ్ళడానికి రెండో గేట్ కనిపిస్తుంది. మంచినీరుతో మీరు స్నానం చేయాలి అన్నా, ట్రాంప్లిన్ వంటి గేమ్స్ ఆడాలి అన్నా, ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా మీకు రెండో గేట్ వైపు ఎక్కువ కనిపిస్తాయి. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి టెంపరీ రూమ్స్ చాలా చోట్ల అరేంజ్ చేశారు. నా సజెషన్ అయితే మీకు గనక కుదిరినట్టయితే తెల్లవారుజామునే బీచ్ కి రండి, లేదంటే ఈవినింగ్ టైంలో రండి. మధ్యాహ్నం పూట ఆ ఎండలో పెద్దగా ఆడలేం. మీరు గనక ఒకవేళ నీడ పట్టును కూర్చోవాలి అంటే మీకు నీడ కూడా దొరకదు. మీరు గనక భవనారాయణ స్వామి గుడికి వెళ్ళాలి అనుకున్నట్టయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటో వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని వారు గుడి దగ్గర దించుతారు. ఇక జిల్లెలముడి విషయానికి వస్తే మీ దగ్గర గనక సొంత వెహికల్ లేనట్టు అయితే జిల్లెలమూడి వెళ్ళడానికి 3 మార్గాలు. 1 సర్వీస్ ఆటో, 2 సొంతంగా ఆటో మాట్లాడుకుని వెళ్ళటం, 3 పెదనందిపాడు బస్సు ఎక్కి జిల్లెలమూడు అడ్డ రోడ్డు దగ్గర దిగటం. అక్కడ నుండి వేరే ఆటో ద్వారా ఊర్లోకి వెళ్ళాలి. నా సజెషన్ అయితే మీకు దొరికితే సర్వీస్ ఆటో ఎక్కండి, లేదంటే ఆటో మాట్లాడుకుని వెళ్ళండి. ఈ అమ్మవారి గురించి నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియవు, లేకపోతే మీతో షేర్ చేసుకునేవాడిని. కానీ జిల్లెలమూడి చేరుకున్న తర్వాత అక్కడ ఊరి ప్రజల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటంటే దేవాలయం వారు నిరంతరం అందరికీ ఉచితంగా హోమియోపతి వంటి వైద్య సేవలు అందిస్తున్నారు. దానితో పాటుగా ఫ్రీ ఓరియంటల్ కాలేజ్ కూడా నడుపుతున్నారు. చాలా గొప్ప విషయం.
ఇక్కడ మీకు అన్నదాన వసతి కూడా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్లారు లేదా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ట్రిప్ కి సంబంధించిన డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోవడానికి ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.